ఒకవేళ మిమ్మల్ని పాము కాటేస్తే ఈ తప్పులు అస్సలు చేయకండి. ముందుగా మిమ్మల్ని పాము కాటేసిన చోట ఉంగరం లాంటి ఏవైనా వస్తువులుంటే వెంటనే వాటిని బయటకు తీయండి, లేదంటే తర్వాత ప్రాబ్లం అవుతుంది. పాము కాటేసిన తర్వాత తాడుతో కట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. అలా చేస్తే ఆర్గాన్స్ ని కట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పాము కాటేసిన వెంటనే దాని నుంచి పారిపోతున్నప్పుడు వీలైతే ఆ పాముని ఒక ఫోటో ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ యాంటీడోస్ ఇవ్వటానికి. మీకు కుదిరితే ఆ పాము ఏ టైంలో కాటేసిందో నోట్ చేసుకోండి. పాము కాటేసినప్పుడు రక్తం వస్తే పొరపాటున కూడా ఆపకండి, ఎందుకంటే ఆ రక్తంలోనే కొంత విషయం బయటకు పోతుంది. అండ్ సినిమాల్లో చూపించినట్టుగా పాము విషాన్ని నోటితో లాగటం, పీల్చటం లాంటివి పొరపాటున కూడా చేయకండి. పాము కాటేసిన చోటుని కొద్దిగా కూడా కదిలించకండి, లేదంటే అది మన బాడీలో చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. పాము కాటేసిన ప్రతిసారి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు పాము కాటేసినప్పుడు శరీరంలోకి అసలు విషాన్ని రిలీజ్ చేయదు. పాము కాటేసిన చోట ఏదైనా క్రీమ్ ని గానీ బామ్ ని గానీ అస్సలు రాయకండి. పాము కాటేసినప్పుడు సొంత ట్రీట్మెంట్లు, నాటు వైద్యం లాంటివి చేయించకుండా వీలైనంత త్వరగా హాస్పిటల్ కు తీసుకువెళ్ళండి. పొలాల్లో కష్టపడి పనిచేసే మీ ఫ్రెండ్స్ కి వీడియోని ఇప్పుడే షేర్ చేయండి.